భారత ప్రధాని మోడీ గారు రీసెంట్ గా మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ఇప్ప పూలతో చేసిన లడ్డూల గురించి మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ముఖ్యంగా ఉట్నూరు ప్రాంతంలో ఈ లడ్డూలు చాలా ఫేమస్. ఇక్కడ ఆదివాసీ మహిళలు ఈ లడ్డూలు తయారు చేస్తారు. యాక్చువల్ గా మహువా ట్రీస్ లేదా ఇప్ప పూల చెట్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఫేమస్ అన్నమాట నార్త్ ఇండియాలో కూడా. అయితే ఈ మహువా ట్రీస్ అనేవి ఈ ట్రీస్ నుంచి వచ్చి చాలా కూడా అనేక వస్తువులు ఎడిబుల్ అన్నమాట. ముఖ్యంగా ఇప్ప పూలు, దీనిలోంచి వచ్చే పూలతో ఆదివాసీ మహిళలు భీమాబాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘ్ ఈ సంఘం ద్వారా లడ్డూలు సేకరించి అక్కడ ఐటీడీఏ వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఈ లడ్డూలు ఎవరైతే ట్రైబల్ పిల్లలు ఎనీమిక్ గా ఉన్నారో, రక్తలేమితో ఉన్నారో, లేదా ఎవరైతే ప్రెగ్నెంట్ మహిళలు ట్రైబల్స్ లో ఎనీమిక్ గా ఉన్నారో వాళ్ళందరికీ పంచుతున్నారనమాట. ఈ ఇప్ప పూల లడ్డూల్లో విపరీతమైన పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా ఈ లడ్డూలు రక్తహీనతకి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనిలో చాలా ఉన్నాయి అనమాట. అంతేకాదు దీనిలో చాలా పోషక విలువలు ఉండటం వల్ల ఇది శరీరానికి బలం, రక్తహీనత కూడా చాలా ఉపయోగపడుతుంది. రక్తహీనత లేకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఇప్ప చెట్ల నుంచి వచ్చే పూలు ప్రాపర్టీస్ అని కూడా మనం మహువా చెట్లు అని కూడా అంటాం అనమాట. ఈ మహువా లడ్డూల్లో బెల్లం, కిస్మిస్ ఇవన్నీ కలిపి రకరకాల పోషక విలువలు కలిపి చేస్తారు. ఈ లడ్డూలు మన శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. అంతేకాదు డయాబెటీస్ వాళ్ళకు కూడా ఈ లడ్డూలు మంచివంట. భారత ప్రధాని మోడీ గారు రీసెంట్ గా మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ఇప్ప పూలతో చేసిన లడ్డూల గురించి మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ముఖ్యంగా ఉట్నూరు ప్రాంతంలో ఈ లడ్డూలు చాలా ఫేమస్. ఇక్కడ ఆదివాసీ మహిళలు ఈ లడ్డూలు తయారు చేస్తారు. యాక్చువల్ గా మహువా ట్రీస్ లేదా ఇప్ప పూల చెట్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఫేమస్ అన్నమాట నార్త్ ఇండియాలో కూడా. అయితే ఈ మహువా ట్రీస్ అనేవి ఈ ట్రీస్ నుంచి వచ్చి చాలా కూడా అనేక వస్తువులు ఎడిబుల్ అన్నమాట. ముఖ్యంగా ఇప్ప పూలు, దీనిలోంచి వచ్చే పూలతో ఆదివాసీ మహిళలు భీమాబాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘ్ ఈ సంఘం ద్వారా లడ్డూలు సేకరించి అక్కడ ఐటీడీఏ వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఈ లడ్డూలు ఎవరైతే ట్రైబల్ పిల్లలు ఎనీమిక్ గా ఉన్నారో, రక్తలేమితో ఉన్నారో, లేదా ఎవరైతే ప్రెగ్నెంట్ మహిళలు ట్రైబల్స్ లో ఎనీమిక్ గా ఉన్నారో వాళ్ళందరికీ పంచుతున్నారనమాట. ఈ ఇప్ప పూల లడ్డూల్లో విపరీతమైన పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా ఈ లడ్డూలు రక్తహీనతకి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనిలో చాలా ఉన్నాయి అనమాట. అంతేకాదు దీనిలో చాలా పోషక విలువలు ఉండటం వల్ల ఇది శరీరానికి బలం, రక్తహీనత కూడా చాలా ఉపయోగపడుతుంది. రక్తహీనత లేకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఇప్ప చెట్ల నుంచి వచ్చే పూలు ప్రాపర్టీస్ అని కూడా మనం మహువా చెట్లు అని కూడా అంటాం అనమాట. ఈ మహువా లడ్డూల్లో బెల్లం, కిస్మిస్ ఇవన్నీ కలిపి రకరకాల పోషక విలువలు కలిపి చేస్తారు. ఈ లడ్డూలు మన శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. అంతేకాదు డయాబెటీస్ వాళ్ళకు కూడా ఈ లడ్డూలు మంచివంట.